హే గాయ్స్, ఈరోజు నేనైతే హెయిర్కి కలర్ వేద్దాం అనుకుంటున్నాను. యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ మై హెయిర్ ఈజ్ లిటిల్ బ్రౌన్. సో అగైన్ ఐఎమ్ యూజింగ్ ద బ్రౌన్ షేడ్ ఫ్రమ్ Garnier. Yeah, this is the Garnier shade 4. Now we are gonna apply this. హే గాయ్స్, నేనైతే ఈ యాప్రన్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ స్పాయిల్ మై డ్రెస్. ఈ బాక్స్లో వచ్చేసరికి మనకైతే ఒక కలరెంట్ ఉంది, కలరెంట్. అండ్ దెన్ వీ హ్యావ్ డెవలపర్ మిల్క్ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అలాంగ్ విత్ కండిషనర్. అండ్ ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఒక ప్లాస్టిక్ బౌల్. And I have this hair coloring brush and tail comb. సో ఫస్ట్ నేనైతే ప్యాచ్ టెస్ట్ చేయబోతున్నాను బికాజ్ ఇది ఏమన్నా నాకు స్కిన్కి అలర్జీని ఇస్తుందా లేదా అని నేను చెక్ చేసుకుంటాను. ఇది నేను 1:1 రేషియోలో తీసుకుంటున్నాను. ఎంత అమౌంట్ అయితే కలరెంట్ తీసుకున్నాను అంత అమౌంట్ సేమ్ డెవలపర్ తీసుకుంటున్నాను. యాజ్ యూ కెన్ సీ నేను సేమ్ ఈక్వల్ రేషియో 1:1లో ఈ రెండింటిని తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను, తరువుగా మిక్స్ చేస్తున్నాను సో దట్ అన్నీ కంప్లీట్గా బ్లెండ్ అయిపోవాలి. డెవలపర్ అండ్ కలర్ అండ్ బోత్. ఒకవేళ ఇన్ కేస్ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం, మళ్ళీ మిక్స్ చేసుకుందాం. గాయస్, నేనైతే ఈ డైని మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు రెడీగా ఉంది. నేను ఇప్పుడు దీన్ని ప్యాచ్ టెస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ ఎల్బో దగ్గర ప్యాచ్ టెస్ట్ చేస్తున్నాను. ఇది ఒకవేళ నాకు ర్యాష్ కానీ అలర్జీ కానీ రాకపోతే దెన్ ఐ విల్ కలర్ మై హెయిర్. రికమెండెడ్ ప్యాచ్ టెస్ట్ టైమ్ ఈజ్ ఈ క్రీమ్ అప్లై చేశాక మనం 24 to 48 hours వరకు చూసి ఒకవేళ ఇన్ కేస్ అలర్జీ రాకపోతే అప్పుడు ఈ కలర్ని మనం యూజ్ చేయొచ్చు. నేనైతే గ్లౌజ్ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఈ 2 బేబీ లైట్స్ లాగా చేస్తున్నాను. సో సేమ్ కలర్ తీసుకొని లైక్ ద బేబీ లైట్స్ వేసేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం క్రీమ్ అయితే అప్లై చేశాను. ఈ ఫేస్ ఫ్రేమింగ్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని నేను కొంచెం బేబీ లైట్స్ లాగా చేస్తున్నాను. లైక్ ఫేస్ ఫ్రేమింగ్ హెయిర్ని నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ 2 బ్యాంగ్స్ని. ఫ్రంట్ హెయిర్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు రూట్స్ దగ్గర నుంచి అప్లై చేద్దాము. రూట్స్
మీకు ఒక స్పెషల్ పద్ధతి అంటూ ఏం లేదు, ఎలా అంటే అలా అప్లై చేసేయండి, ఇట్స్ ఓకే. గ్రే కవరేజ్ అయితే చాలు. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ గ్రే హెయిర్ ఉంటే, నాకైతే గ్రే హెయిర్ లేదు, బట్ స్టిల్ ఐమ్ అప్లయింగ్ ర్యాండమ్లీ. బట్ ఫేస్ ఫ్రేమింగ్ హెయిర్ మాత్రం నేను బేబీ లైట్స్ లాగా చేశాను. బట్ రూట్స్ నుంచి అప్లై చేయండి, సో దట్ ఇట్ గివ్స్ దట్ న్యాచురల్ లుక్. ఇదంతా అలర్జీ టెస్ట్ చేసాకనే చేయండి, బికాజ్ ఇట్ మే గివ్ ర్యాషెస్ ఆర్ అలర్జీస్. ఒకవేళ ఇది మీ స్కిన్కి కంపాటబుల్ అయితే మాత్రమే చేసుకోండి హెయిర్ కలర్. ఈ హెయిర్ కలర్ అయితే నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేనైతే ప్లక్కర్ పెట్టేసుకున్నాను, సో అది అలాగే ఉండాలి దాని ప్లేస్లో అని. సో హెయిర్ కలరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాము. సో అదే వాష్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హే గాయ్స్, నేనైతే హెయిర్ వాష్ చేసేసాను. రిజల్ట్స్ అయితే సూపర్గా వచ్చినాయి. బ్రౌన్ షేడ్ నాకైతే బాగా అనిపిస్తుంది, కానీ మీకంతా కనిపించకపోవచ్చు. సన్లైట్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. ఇఫ్ ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు పర్చేస్ చేయొచ్చు.